హలో వ్యూవర్స్, రీసెంట్గా రిలీజ్ అయిన జననాయకుడు మనశంకర్ వరప్రసాద్ పండగకి వస్తున్న ట్రైలర్స్ రిలీజ్ అయినాయి. వాటి యొక్క ట్రైలర్ ఒక రివ్యూ గురించి తెలుసు. ముందుగా జననాయకుడు విజయ్ కెరియర్లో రాబోతున్న లాస్ట్ సినిమా. ఎం వినోద్ దర్శకత్వంలో ఈ సినిమా రాబోతుంది. కేవీసీ ప్రొడక్షన్స్ వాళ్ళు ఈ సినిమాని చాలా భారీ బడ్జెట్తో నిర్మించారు. ట్రైలర్ చూడగానే ఫస్ట్ షాట్తో అర్థమైపోయింది భగవంత్ కేసరికి అఫీషియల్ రీమేక్ అని. కానీ ట్రైలర్ మొత్తం చూసిన తర్వాత కేవలం సోల్ ఆఫ్ ద స్టోరీ తీసుకుని మిగతాదంతా విజయ్ కోసం పొలిటికల్ బ్యాక్డ్రాప్లో రాశారు. కేవలం తండ్రి కూతురు సెంటిమెంటే భగవంత్ కేసరి నుంచి తీసుకొని మిగతా చుట్టూ మొత్తం విజయ్ పొలిటికల్ కెరియర్కి విజయ్కి మాస్ ఇమేజ్కి తగ్గట్టు స్టోరీ స్క్రీన్ పై రాశారని అర్థమైపోయింది. చూసిన సినిమా అయినా కొంచెం ట్రైలర్లో కొత్తదనం ఉంది కాబట్టి జనాలు వచ్చే అవకాశం ఉంది. ఈ ట్రైలర్ సెకండ్ హాఫ్ చూసినప్పుడు సర్కార్ సినిమా గుర్తొచ్చింది. అందులో కూడా విజయ్ ఇలానే పొలిటికల్ లీడర్స్ మీద తిరుగుబాటు చేస్తారు. అలానే భగవంత్ కేసరిలో కొన్ని ఇంపార్టెంట్ సీన్స్ కూడా తీసుకున్నారు. విజయ్కి ఇది లాస్ట్ సినిమా. అలానే ఫ్లాపుల్లో ఉన్న పూజా హెగ్డే కూడా ఈ సినిమా చాలా ముఖ్యం. ఈ సినిమాతో తన స్ట్రాంగ్ గుడ్ బై చెప్పాలని ఆ రోజే నిర్ణయించుకున్నాడు విజయ్. నా ఒపీనియన్ ప్రకారం ఇది రీమేక్ కాకుండా హాఫ్ మేక్ అని చెప్పడం కరెక్ట్. తర్వాత వచ్చి మన శంకర్ వరప్రసాద్ గారు పండగకి వస్తున్నారు. ట్రైలర్ చూడగానే నాకు అనిపించింది ఇది కూడా F2 సంక్రాంతికి వస్తున్నలాగా వీక్ స్టోరీతో ఉన్న సినిమా అని అనిపించింది. సినిమాలో సోలో స్టోరీ లేకపోయినా కామెడీ స్క్రీన్ పై చాలా బాగుంది. ఒక వ్యక్తి హీరో చిరంజీవి గారు నయనతారని పెళ్లి చేసుకోవటం, కొన్ని గొడవల వల్ల వారు విడిపోవటం, తర్వాత నయనతారకి ఒక చిన్న సమస్య వస్తే చిరంజీవి ఎలా కాపాడనేది అనే స్టోరీ పరంగా సింపుల్గా చూసింది అనిపించిన అనిల్ రావిపూడి స్క్రీన్ ప్లేతో మ్యాజిక్ చేస్తాడు. గత సినిమాతో పోలిస్తే అనిల్ రావిపూడి స్క్రీన్ ప్లే స్టోరీ వీక్ అయిపోయిందని చెప్పాలి. రాజా ది గ్రేట్, సుప్రీం వంటి సినిమాలు తీసిన అనిల్ రావిపూడి ఇంత వీక్ స్టోరీని ఎంచుకొని కేవలం కామెడీ మీదే ఆధారపడటం అనేది బాలేదు. నా ఒపీనియన్లో ఈ సినిమా అనిల్ రావిపూడి కామెడీ, చిరంజీవి గారి టైమింగ్, నయనతార పర్ఫార్మెన్స్ స్క్రీన్ ప్లే వల్ల హిట్ అవ్వాలి, లేదంటే స్టోరీతో నెట్టుకురావడం అసాధ్యం అని అనిపించింది. ఇంకా సినిమా స్టోరీ ఎలా ఉన్నా ఈ సినిమా స్క్రీన్ ప్లే మీద ఆధారపడి ఉంటుంది ఈ సినిమా విజయం. జననాయకుడు స్టోరీ కొంచెం కొత్తగా స్ట్రాంగ్ ఉంది కాబట్టి గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది. నా ఒపీనియన్ రెండు ప్రకారం అయితే జననాయకుడు రీమేక్ కాకుండా హాఫ్ మేక్ అని చెప్పాలి. తర్వాత మనశంకర్ వరప్రసాద్ కథ ప్రకారంగా గాడ్ సేవ్ బాస్ అని అనాలి. ఇది నా ఒపీనియన్ ఈ రెండు ట్రైలర్స్ గురించి. ఈ సంక్రాంతికి జనవరి 9న జననాయకుడు, 12న మనశంకర్ వరప్రసాద్ గారి సినిమా వస్తున్నాయి. రెండింటిలో మీకు ఏది నచ్చిందో కామెంట్లో తేల్చండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ టు మై ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్.